టూ వీలర్స్ అలాగే క్యాబ్స్ అవి చాలా పెరిగాయి రేట్స్ అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇప్పుడు ఏమైందనంటే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఇది అయింది అనేది మొత్తం నిజమే, ఇది అబద్ధం ఏం కాదు. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు గోవా గవర్నమెంట్ ఇన్ని రోజులు గోవాలో ఈ ఊబర్ ఓలా అనేటి ఇవన్నీ ఏం లేవు. అవును. సో ఇప్పుడు గోవా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫ్రమ్ ద నెక్స్ట్ మంత్ నుంచి గోవాలో కూడా ఊబర్ ఓలా అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి. వావ్, చాలా మంచి వార్త చెప్పాడు. ఓన్లీ ఇక్కడ స్విగ్గీ జొమాటో అవే అనుకున్నాము, నెక్స్ట్ మంత్ నుంచి ఊబర్ ఓలా అన్ని స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఎలాంటి బ్రోకర్ లేకుండా మనమే బుక్ చేసుకోవచ్చు. సూపర్ నైస్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ నేషనల్ నుంచి తగ్గేదే లే అంటున్నాడు అన్న. సూపర్. ప్రాబ్లం ఏం కాదు ఇక, ఎందుకంటే ఇన్ని రోజులు ఏంటంటే ఇక టాక్సీ నడిపేటోళ్ళు లోకలైట్స్ అయి ఉండి వాళ్ళకి ఇష్టం వచ్చినంత చెప్పి బయట వాళ్ళని నడపనీయకుండా. అన్న ఇప్పుడు ప్రతి దానికంటే ఒక సీజన్ అనేది ఉంటది, ఒక ఫ్రూట్ కి గానీ లేకపోతే ఒక రైనీ సీజన్, అలా సీజన్స్ ఉంటాయి. ఈ అరంబల్ బీచ్ కూడా ఏదైనా సీజన్ ఉంటుంది అంటే రష్యన్స్ ఈ టైంలో వస్తారు అలా అన్న? ఇప్పుడు మామూలుగా మన ఇండియన్స్ కి అయితే ఏం సీజన్ ఉండదు అన్న. ఓకే, ఉండేది ఓన్లీ ఫారినర్స్ కి, రష్యన్స్ కి. ఇప్పుడు వాళ్ళకి ఏమైతుంది అంటే ఆగస్టు మంత్ తర్వాత వాళ్ళకి అక్కడ ఎక్కువ అంటే ఇది చాలా కోల్డ్ ఉంటుంది అనమాట, 4-5 months. సో అప్పుడు ఇప్పుడు ఇక్కడ మనకి ఎండాకాలం సెలవులు ఎట్లా వస్తాయో వాళ్ళకి అక్కడ కోల్డ్ సెలవులు అట్లా వస్తాయి, వాళ్ళకి మైనస్ లోకి వెళ్ళిపోతాయి. సో ఆగస్ట్ తర్వాత నుంచి వాళ్ళు ఫిబ్రవరి వరకు ఎక్కువ వస్తారు ఇక్కడికి. అదే మళ్ళీ ఫిబ్రవరి నుంచి మళ్ళీ కొంచెం తక్కువ అవుతా ఉంటారు. ఓకే, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతా ఉంటారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు, మళ్ళీ 4-5 months తర్వాత మళ్ళీ. వాళ్ళకి సీజన్ ఉంటది, మనకైతే సీజన్ ఉండదు. ఎందుకంటే మనకి ఏంటంటే మే అంటే ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ స్కూల్ సెలవులు, జూలై కూడా స్కూల్ సెలవులు ఉంటాయి. ఆ స్కూల్ కాలేజెస్ ఆ సెలవులకి వస్తారు. కొంతమంది ఏంటంటే క్రిస్మస్ అనేది గోవాలోనే జరపాలి అని కొంతమంది, ఇంకో కొంతమంది ఏంటంటే ఎంజాయ్ మామూలుగా చేయాలి టిచ్చక అన్నట్టు ఉంటది. చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇందాక నాకు నువ్వు చెప్పడం చాలా బాగా జరిగింది. ఇంకా గోవాకి రావాలి అంటే ఎందుకు రావాలి అనే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే మామూలుగా గోవాకి రావడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి చాలా రీజన్స్ ఉంటాయి అన్న. కొంతమంది తాగాలని వస్తారు, కొంతమంది ఏంటంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం వస్తారు. ఇక్కడ ఏంటంటే నేచర్ మంచి హెయిర్, ఇది చూసినా ఇక్కడ పొల్యూషన్ ఉండదు. అసలు చాలా తక్కువ పాపులేషన్, ఇంకా ఎస్పెషల్లీ అరంబుల్లా అసలుకే పొల్యూషన్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ పెద్ద రోడ్లు, ఇది పెద్ద సిటీ ఏం కాదు, చాలా చిన్న ఊరు, మంచి బీచ్, క్లీన్ బీచ్, అన్ని చెట్లు. సో రిలాక్స్ గానికి అరంబుల్కి వచ్చేది మంచి గెస్ట్లు అందరూ రిలాక్స్ గానికి వస్తారు అన్న. అలాగే చాలా మంది అంటే ఈ నేచర్ కి ఈ బీచ్లకేనా ఇంకేం లేదా గోవాలో అనే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? అట్లేం లేదన్న. ఇప్పుడు చాలా మంది గోవా అంటే ఓన్లీ తాగడం, ఎగరడం, దుంకడం అని తప్పుగా ఆలోచిస్తున్నారు. అట్లేం లేదు, గోవాలో చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. ఇది మనుషులకు తెలియదు ఇంకా. అంటే మామూలుగా నువ్వు గూగుల్ లో సెర్చ్ చేస్తే కూడా మనకు చెప్పేస్తారు, అంటే లిస్ట్ వస్తుంది. చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి, చాలా మంచి చర్చిలు ఉన్నాయి. సో గోవాలో ఇంకా చాలా ఉన్నది. ఇది ఓన్లీ సముద్రం కాకుండా మంచి నేచర్ ఉంది, అన్ని చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. వచ్చిన వాళ్ళు గోవా నుంచి మహారాష్ట్ర కూడా దగ్గర, ఇక్కడ కోల్హాపూర్ ఇదంతా కూడా దగ్గర. సో వచ్చిన వాళ్ళు చాలా మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చాలా మంచి అన్ని ఉన్నాయి, చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి. అసలు ఇది ఎన్ని సంవత్సరాలు అయిందన్న వచ్చి? నేను ఇక్కడికి వచ్చి 10 years అయింది. 10 years అయింది. 10 years లో ఈ అంటే ఏ ఇయర్ నీకు అబ్బా చాలా తక్కువ మనం ఎక్స్పెక్ట్ చేసింది రీచ్ అవ్వలేదు అని అనిపించిందా? ఏం లేదన్న, ప్రతి ఇయర్ బిజినెస్ పెరిగింది కానీ ఏ ఇయర్ బిజినెస్ తగ్గలేదు. ఇది మామూలుగా ఇయర్ సోషల్ మీడియాలో చెప్తున్నారు అట్లాగానే, లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ చాలా బిజినెస్ పెరిగింది, తక్కువ ఎప్పుడు కాలేదు. అలాగే ఇంకో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు గోవాకి ఫ్లైట్ లో రావడం బెటరా, బస్ లో రావడం బెటరా, ట్రైన్ లో రావడం బెటరా, ఏది బెటర్? డిపెండ్స్ అన్న. ఇప్పుడు అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు అయినా కూడా కొంచెం అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళైనా కూడా ఫ్లైట్ అయితేనే బెస్ట్. ఎందుకంటే ఫస్ట్ మన టైం మిగులుతుంది అన్న, 1 day మిగులుతుంది. మళ్ళీ బస్సుకి ఇంకా ఫ్లైట్ కి పెద్ద తేడా ఏమి ఉండదు. ఇప్పుడు బస్ అనుకో 1500-2000 ఉంటది అన్న, అదే 2000-2500 లా ఫ్లైట్ కూడా వస్తుంది. కాబట్టి కొంచెం ముందట బుక్ చేసుకోవాలి. ఒక కొంచెం 10-15 days 20 days ముంగట బుక్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ట్రావెలింగ్ వచ్చేసాం ఫ్లైట్ లోనో బస్ లో వచ్చాం. కారు బెటరా, వెహికల్ బెటరా? అంటే ఎంతలో తీసుకోవచ్చు?
అంటే చాలా మంది ఒక బ్రోకర్ వస్తాడు, బైక్ చాయ్ అంటాడు, ఆ చాయ్ అంటాం, వాడు 500 అంటాడు. అట్లా ఇప్పుడు ఇది మామూలుగా అన్న, ఇది మామూలుగా ఆఫ్ సీజన్ అనుకో, అంటే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది అనుకో, 250 రూపీస్ అన్న బైక్, అంతే 250-300 మాక్సిమం. ఒకవేళ ఎక్కడైనా దొరకకపోతే వాళ్ళు నిన్న సంప్రదిస్తే నువ్వేమన్నా 100% నేను వాళ్ళకి హెల్ప్ చేస్తా అన్న, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా, వాళ్ళకి రూమ్స్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా, బైక్స్ కావాలన్నా, టాక్సీ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా తీసుకోవచ్చు. 250 లేకపోతే 300 రూపీస్ మాక్సిమం, అంతే. ఇది ఆఫ్ సీజన్ లో. ఇక సరే మీరు వచ్చేది ఒక హోలీ అనుకోండి, లేకపోతే మంచి కొంచెం ఫెస్టివల్స్ ఉన్నాయి, దీపావళి, న్యూ ఇయర్ అట్లా వస్తే ఏంటంటే 400-500 అవుతుంది అప్పుడు. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది కదా, క్రౌడ్ ఎక్కువ ఉంటే సో డిమాండ్ కొంచెం పెరుగుతుంది, అంతే. డిమాండ్ అండ్ సప్లై ఎక్కడైనా అంతే. ఓకే, రూమ్స్ పరిస్థితికి వచ్చేస్తే లగ్జరీ ఉంది, మిడిల్ క్లాస్ ఉంది. లగ్జరీ ఎంత పెట్టొచ్చు, మిడిల్ క్లాస్ ఎంత పెట్టొచ్చు అన్న? ఇప్పుడు ఇది చూడన్న, ఇది బీచ్. అవును, ఇప్పుడు ఈ బీచ్ మీద కూడా మీకు మామూలు మంచి ఏసీ రూమ్ విత్ బీచ్ వ్యూ మీకు 2000 రూపీస్ కి దొరుకుతా అన్న. కపుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉండొచ్చు, మంచి మంచి ఏసీ ఉంటది, అలా మంచి బీచ్ వ్యూ రూమ్ ఉంటది, హాట్ వాటర్ ఉంటది, చాలా మంచి ఉంటది. ఒక కపుల్ వాళ్ళకి 2 పిల్లలు ఉన్నా కూడా అందరూ ఒకటే రూమ్ లో ఉండొచ్చు. 2000 రూపీస్ కి మంచి రూమ్ దొరుకుతుంది, చాలా మంచి రూమ్. ఇక మనకి ఇంకా బడ్జెట్ లో కావాలన్నా, మనము ఏదో ఇక ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి 1000 రూపీస్ కి కూడా రూమ్ దొరుకుతుంది. ఇంత మంచి ఆఫర్ చెప్పామన్నా, తెలుసు ఎలాగా నెక్స్ట్ మంత్ ఓలా ఊబర్ వస్తుంది. నాకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ ఒకటి ఉంది కదా, చాలా మందికి అంటే బిర్యానీలు, మీల్స్, స్టార్టర్స్ అనేది ఎక్కడ తీసుకోవాలి అనేది తెలీదు. అరంబాల్ వస్తే నీ రెస్టారెంట్ ఐ లవ్ ఇండియాలో కంపల్సరీ తీసుకుంటారు. ఒకవేళ దూరంగా ఉంటే వాళ్ళకి ఏమన్నా డెలివరీ అలా ఏమన్నా చేస్తారా మీరు? ఇప్పుడు మన తెలుగు ఫ్యామిలీస్ ఎవరైనా వస్తే మామూలుగా ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఉన్నారు అనుకో అన్న, వాళ్ళు మనకు కాల్ చేసి ఈ ఫుడ్ కావాలన్నా అంటే మనం 100% డెలివరీ చేస్తాం. ప్రాబ్లం చేస్తారా? సూపర్, ఏం ప్రాబ్లం లేదు. మాట ఇచ్చాడంటే మాట తప్పడనమాట. మన పవన్ కళ్యాణ్ గారు లాగా ఆయన బొమ్మే పెట్టుకున్నారు. అందుకనే మీరు కంపల్సరీ ఐ లవ్ ఇండియా అనే రెస్టారెంట్ గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. సెర్చ్ చేయండి, అన్నయ్య కాల్ చేయండి. మనకు కూడా మన నెంబర్ కూడా ఉంటది, మనకు కూడా కాల్ చేస్తే అన్న నెంబర్ ప్రొవైడ్ చేస్తాం. లాస్ట్ క్వశ్చన్ అనమాట, ఇది చాలా చాలా అంటే చాలా ఇది. ఎందుకంటే మేము ఇంత ముందు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడే అలా జస్ట్ అయ్యారు. ఇప్పుడు చాలా ఒక 6 నెలలు అయ్యింది. ఎలా ఉంది ఇది? పవన్ కళ్యాణ్ నేను ఫోటో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అన్న, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందుకే నేను ఆ ఫోటో పెట్టినా. అవునవును అవును, నేను ఆ ఫోటో పెట్టినా. నేను ఆయనకు అభిమానిని. సో మన తెలుగు వాళ్ళకి కూడా అందరికి, అది ఏ స్టేట్ అయినా, తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, అతను అంటే తెలియని వాళ్ళు ఉండరు. అవును. సో మనం ఇక్కడ నుంచి చూడగానే ఓకే ఆ పవన్ కళ్యాణ్ అంటే మన తెలుగు వాడు రాబాయి అని మన దగ్గరకు వస్తారని పెట్టిన. సో ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయినాక చాలా మంది, అంటే ఇప్పుడు మన స్టేట్ కాకుండా వేరే స్టేట్ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ చాలా మంది ఫ్యాన్స్ పెరిగిపోయినారు. ఆయన అంటే ఆయన స్పీచ్ల గురించి, ఆయన ఇప్పుడు ఆయన పొలిటిక్స్ విధానం కానీ అవన్నీ చూసి, సో ఇప్పుడు వేరే స్టేట్ వాళ్ళు కూడా ఆయన చూసి వస్తారు మన రెస్టారెంట్ కి. ఆయన ఫోటో పెట్టడానికి వస్తారు. అవునా? వేరే స్టేట్ వాళ్ళు కూడా. దానికి చాలా ఇంత ముందరకన్నా ఇప్పుడు బాగా. సూపర్ నైస్. అలాగే రీసెంట్ గా ఒక పెద్ద సభ జరిగింది, 11వ పుట్టినరోజు. అది చాలా హ్యాపీగా ఉంది నాకు. నీకు ఎలా అనిపించింది ఆ సభ? ఆ స్పీచ్ 1.5 గంట స్పీచ్ ఇచ్చారు. అలా ఇప్పటి వరకు అంత పెద్ద స్పీచ్ ఎప్పుడు ఇవ్వలేదు. ఎలా ఉంది? బాగుందన్న. ఇప్పుడు చూడండి, 11 సంవత్సరాలు చాలా కష్టపడి, ఇప్పుడు ఈ చాలా రోజులు కష్టపడ్డ తర్వాత ఒక రిజల్ట్, మంచి రిజల్ట్ మొన్ననే వచ్చింది. 1 ఇయర్ అవుతుంది. సో ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్, ఇప్పుడు నేను ఆయన ఏదో పెద్ద యాక్టర్ అని లేకపోతే ఇంకేదో అని దానికంటే ఒక యూత్ కి ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి, ఆయన ఎంత కష్టపడి ఎప్పుడు గివప్ చేయకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని తట్టుకొని నిలబడి ఈ రోజు గెలిచిండు. సో మనం అందరం ఆయనను చూసి నేర్చుకొని మనం కూడా కష్టపడి లైఫ్ లో ఏదైనా చేయాలనుకుంటే ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని అన్ని పనులు చేస్తే మనం కూడా పక్కా 100% సక్సెస్ వస్తుంది. విల్ బి గుడ్. ఈ ఇంటర్వ్యూలో నేను తెలుసుకున్నది ఏంటి అంటే, గోవాలో టూరిజం తగ్గలేదు. మీరు అంటే రాంగ్ గా ప్రొవైడ్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో సోకాల్డ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఆ రీల్స్ ని కంపల్సరీ చూసి నమ్మకండి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి గోవాలో ఉన్న ఆర్ఆర్ రాకేష్ రెడ్డి అనే అతను ఎంతో, అంటే ఇక్కడ హోటల్ పెట్టుకుని ఒకవేళ లాస్ వచ్చిందని చెప్తారు కదా, ఎవరు డైరెక్ట్ చెప్తే కదా నలుగురు వస్తారు. మరి అలాంటిది లేదు, తగ్గలేదు, 99.9% వస్తున్నారు అని చెప్పారంటే
వాళ్ళ బిజినెస్ లాస్ చేసుకోలేరు కదా. అందుకనే నేను చెప్తున్నా, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, మేము కలిసిన 10, 20, 30 మంది ఒకటే మాట, ఏం తగ్గలేదన్నా, అవన్నీ రాంగ్ రాంగ్ రాంగ్. అలాగే రీసెంట్ గా ఒక సర్వే చేశారు, ఫ్లైట్స్ ఉంటాయి కదా, అంటే గోవాకి తరలి వచ్చే ఫ్లైట్స్ సంఖ్య చూసుకుంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 3% ఎక్కువ ఉందంట. అంటే అర్థం ఏంటి, పెరిగినట్టే కదా. ఓన్లీ ఫ్లైట్స్ లోనే. అలాగే బస్సెస్ గాని, ట్రైన్ కూడా వేసారు. అలాంటి రాంగ్ 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 అయితే మాత్రం అందరూ నమ్ముతున్నారు, అది నమ్మకండి. గోవా అంటే చాలా చాలా అంటే అందమైన ప్రదేశం, చుట్టూ గాలి, అద్భుతమైన గాలి, పొల్యూషన్ లేకుండా పచ్చదనం, ప్రకృతి, అలాగే కోయల రాగాలు చాలా ఉంటాయి. ఇలాంటివి మనం కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఆస్వాదించాలి. ఒక లవర్ తోనూ, ఒక గర్ల్ ఫ్రెండ్ తోనూ, ఒక మ్యారేజ్ చేసుకుంటే భార్యతోనూ, ఒక ఫ్యామిలీతోనూ రావాలి. ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయాలి, కంపల్సరీ విజిట్ చేయండి. రాకేష్ రెడ్డి గారికి కాల్ చేయండి ఎనీ డౌట్ వస్తే మాత్రం. అంతవరకు స్టేట్ యూన్ టు తెలుగు 7 గోవా ఛానల్. కెమెరామెన్ ప్రవీణ్ తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. వి లవ్ యూ.